హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎందుకు నేను నా యూట్యూబ్ ఛానల్లో మేకప్ వీడియో పెట్టాను అని అంటే, నేను ఒక మిడిల్ క్లాస్ మేకప్ ఆర్టిస్ట్ అండి. నాకు తెలుసండి, మేకప్ నేర్చుకోవడం చాలా కష్టం. నేర్చుకున్న తర్వాత కూడా క్లయింట్ని పట్టుకోవాలి, వెడ్డింగ్స్ చేయాలి, మూవీస్ చేయాలి, ఇలాంటి చేయాలంటే ఇంకా కష్టం అండి. నాలాంటి మిడిల్ క్లాస్ అవ్వచ్చు, హై క్లాస్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నిజంగా ప్రాక్టికల్గా నిజంగా మేకప్ నేర్చుకుందాం అనుకుంటే మినిమం నేను పెట్టిన వీడియోకి ఒక 5K వ్యూస్, 1K లైక్స్ ఖచ్చితంగా రావాలని నేను అనుకుంటున్నాను. అలా వస్తే ఇన్బాక్స్లో నాకు మెసేజ్ చేయండి మర్చిపోకుండా. అన్న మేము మేకప్ నేర్చుకుందాం అనుకుంటున్నాము. మీరు నిజంగా మేకప్ నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇన్బాక్స్లో నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే ఎంతో దూరం వెళ్తుందో నాకు కూడా తెలుస్తుంది. అంతేకాదు అంతమంది వ్యూవర్స్ చూసి అన్ని లైక్స్ వస్తే నాకు కూడా ఒక కొత్త రకమైన ఉత్సాహం వస్తుంది. అంతేకాకుండా మీరు ఓన్లీ బ్రైడల్ మేకప్ అనుకుంటున్నారు. నేను బ్రైడల్ అండ్ హెయిర్ ఫిల్లింగ్స్, అంతేకాకుండా క్లాసికల్ అండ్ హాలీవుడ్, అదే స్పెషల్ ఎఫెక్ట్ మేకప్ అనమాట. దెయ్యాలు, భూతాలు, కటింగ్లు, అమ్మబాబాయ్ అన్ని రకాల మేకప్లు వేస్తాను. అవే కాకుండా మన ఇండియన్ ట్రెడిషనల్ డివోషనల్ గెటప్స్ అంటే దేవుళ్ళ గెటప్లు అనమాట, అమ్మవారి గెటప్లు. ఒకసారి కిందకి వెళ్ళి చూడండి, నా యూట్యూబ్ ఛానల్లో కూడా చూడండి, ఇన్స్టాగ్రామ్లో కూడా చూడండి, ఖచ్చితంగా ఉంటాయి అనమాట. అవి కూడా చాలా బాగా వేస్తాను అని అనుకుంటున్నాను. నా ఒపీనియన్ మీదే, ఎందుకంటే నేను పెట్టిన కొన్ని రీల్స్లో మిలియన్స్లో కూడా వెళ్ళి ఉన్నాయి. ఆ నమ్మకంతో నేను కూడా మీకు నేర్పించగలనేమో, ఏదన్నా హెల్ప్ అవుతానేమో, నాలాంటి మిడిల్ క్లాస్ మేకప్ ఆర్టిస్టులకు ఇంకేదన్నా హెల్ప్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. అలాగని చెప్పి హై క్లాస్ వాళ్ళని, లో క్లాస్ అని ఏం లేదండి. ఎవరైనా ఆర్ట్ అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్, ఎవరైనా నేర్చుకోవచ్చు. అలా నేర్చుకుందాం అనుకుంటే ఖచ్చితంగా నా వీడియోకి లైక్ చేయండి, నాకు కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితే నేను నెక్స్ట్ నా యూట్యూబ్ ఛానల్లో ఏం చేద్దాము అనుకునే దానికి క్లారిటీ వస్తాను. ఎందుకంటే కామెడీ రీల్ చేస్తున్నాను, పెద్దగా వెళ్ళట్లేదు. మేకప్ రీల్కి పెద్దగా ఇది ఉండట్లేదు. అంటే ఏం చేయాలో కూడా తెలియట్లేదండి నాకు. యూట్యూబ్ ఛానల్లో ఏం పెట్టాలో కూడా అర్థం కాక ఆఖరికి ఈరోజు మీ అందరికీ నా బాధని, లేకపోతే నా ఫీలింగ్ని షేర్ చేసుకుంటున్నాను అనమాట. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. కానీ నేను ఇప్పటికే చాలా మందికి మేకప్ నేర్పించాను. కొంతమందికి ఫ్రీగా నేర్పించాను, కొంతమందికి డబ్బులు తీసుకుని నేర్పించాను, కొంతమందికి సరదాగా నేర్పించాను, కొంతమంది నా వెనకాతలో వచ్చి మేకప్ నేర్చుకునే కూడా చాలామంది ఉన్నారు. అలా మీరు కూడా ఓకే, నాకు చాలా యూజ్ అవుతుంది, మీ వల్ల నాకు మంచి టిప్స్ దొరుకుతాయని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చెప్పాలి, మెసేజ్ పెట్టాలి, కామెంట్ చేయాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. నేను నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ట్రై చేస్తున్నాను. కొన్నిటికి నార్మల్ లుక్స్ పెడతాం, బోల్డ్ లుక్స్. ఫైనల్లీ లైట్గా హెయిర్ స్టైల్స్ కూడా చేసేస్తున్నాను. చేసేసి అవుట్ఫిట్ ఎలా ఉంది అని అనుకుంటే ఊరినితో మాత్రం అప్పుడు నీ మేకప్ ఎప్పుడు కూడా అవసరం కావాలంటే చూడు. ఫైనల్లీ అదిరిపోతుంది అప్పుడు అనే కొంచెం ఉత్సాహాన్ని ఇచ్చింది. మీరు కూడా చూడండి, చూసి కూడా మీరు కూడా చెప్పండి. వన్ ఎలా ఉంటుంది? నేను జాబ్ స్టార్ట్ చేసి 2-3 years అయ్యింది. 2-3 years అయింది. కొన్ని స్టార్టింగ్లో కూడా 80 అలా ఉంటాయి కదా. లేదు, 1 ఏం కాదు, 60 దానికన్నా ఎక్కువే. ఏ అప్పు అలాగా అడిగేస్తే ఎలా చెప్తా? 80 అది ఇయర్లో అయిపోద్ది. 80 ఇయర్ అయిపోద్ది. ఇప్పుడు జూన్లో వస్తుంది కదా ప్రమోషన్. అలా నేను అనుకుంటున్నాను, అనుకుంటే సరిపోదు. శాలరీ అలా అడిగేస్తే దీనికి వచ్చిన మేకప్ లైక్స్ వ్యూస్ బట్టే నెక్స్ట్ మేకప్ ఏం చేయాలా, ఏ విధంగా చేయాలని ఆలోచిస్తాను. అది మీ చేతిలోనే ఉంది. ఫైనల్ అవుట్పుట్ అయితే మాత్రం అదిరిపోయిందండి. చూస్తున్నా